నమస్తే. ఈరోజు మనం జనగాం జిల్లాలోని ఆ, సిద్దికి గ్రామంలో మనం ఉన్నాము. అక్కడ రిటైర్ ఉద్యోగి అయినటువంటి భాస్కర్ గారి వనాన్ని మనం సందర్శించబోతున్నాం. ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి కూడా ఈ చెట్లంటే ఆయుర్వేదిక మూలికలంటే ఈయనకు చాలా ఇష్టం. ఈయన యొక్క ఉద్యోగంలో ఉండి కూడా దేశ విదేశాలు కూడా తిరిగి కూడా ఇక్కడ తెచ్చినటువంటి ఈ వనమూలికలు అన్ని రోగాలకు ఆ, నయమవుతాయని చెప్తున్నారు. వారు ఏంటంటే ఇక్కడ పర్ని ఒక ఇతను ఒక వనశాలను కూడా ఏర్పాటు చేసుకొని 150 చెట్లతోటి ఇక్కడ విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ వారి అందరికీ పరిచయం చేస్తూ ఈ వనశాలలో అనేక రకమైనటువంటి జబ్బులు తగ్గించే విధంగా ఇతను పెంచుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు కాని చోట ఇక్కడ ఈ ఈ జాగలో ఉండి అతను సేవ చేస్తున్నాడు. ఈ వనమూలికలు ఇక్కడ రకరకాల జబ్బులకు షుగరు, బీపీ, థైరాయిడ్ మిగతాకి సంబంధించిన అన్ని వ్యాధులకు కూడా ఇక్కడ ఇతను చెట్లు పెంచి పోషించుకుంటూ ఈ వనమూలికల్ని అందరికీ పరిచయం చేసుకుంటూ గత 40 సంవత్సరాలుగా ఇతడు ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఈ విజువల్లో మనం చూస్తున్నాడు ఇతనే మన భాస్కర్ గారండి. ఇక్కడ సన్మానాలు కూడా ఇతనికి జరిగాయి. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాలు కూడా ఇతడు మనకు ఆ వనమూలికలను చూసి పరిచయం చేసే కార్యక్రమాల్లో మనకున్నాడు. ఆయన ఏ చెట్లు ఏం చేస్తున్నాడు అనేది మనకు అతని మాటల్లో తెలుసుకుందాం. దీంతో మనం పొడి చేసుకుని వాడుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ కాల్షియము బొక్కలకి డెన్సిటీ పెంచడానికి దానికి బాగా పనికొస్తుంది. అయితే ఇందులో 3 రకాలు ఉంటాయి. ఇది 2 పలకల నల్లేరు, ఇది 4 పలకల నల్లేరు, ఇంకోటి 3 పలకల నల్లేరు ఉంటుంది. ఇదివరకు డాక్టర్లు ఆర్థోపెడిషియన్స్ లేని రోజులలో బొక్కలకి దీని ఇది పేస్ట్ చేసి దీన్ని రాసి తర్వాత కట్టేటోళ్ళు ట్రెడిషనల్ బోన్ సెట్టర్స్. సో ఇందులో 3 పలకల నల్లేరు శ్రేష్టం అంటారు. అది నాకు దొరకలే. మీకు దొరికితే ఎప్పుడన్నా ఎక్కడైనా దొరికితే చెప్పండి, తీసుకొచ్చి పెట్టుకుందాం. ఇది పుల్లగా ఆకుంటుంది. మామూలుగా షుగర్ లేని వాళ్ళు దీంతో పచ్చడి చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇది మనకి పుట్టికూర లెక్కనే ఉంటుంది, పుల్లగా ఉంటుంది. అయితే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు మాత్రం వాడేటప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. దీన్ని ఎక్కువ తినేసేస్తే షుగర్ మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. తక్కువ తింటే మీకు తక్కువ కంట్రోల్ కావచ్చు. సో మెల్లిగా మీరు తింటూ కొంచెం తింటూ మీరు చెక్ చేసుకుంటూ మీరు దీన్ని మీ డోసేజ్ని మీరే నిర్ణయించుకోవచ్చు ఎంత తినాలి అన్నది. సో ప్రిస్క్రైబ్ చేయడానికి నా దగ్గర ఒక కామన్ మోడల్ లేదు. ఇది కామంచి మొక్క. ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ చూస్తారు. ఈ పళ్ళు వస్తాయి, సీరా పళ్ళలాగా వస్తాయి దీనికి. ఇది ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలంలో చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఇది లివర్కి మందు. దీన్ని మనం రెగ్యులర్గా ఫుడ్లో వాడుకుంటే లివర్ చాలా ప్యూరిఫై అవుతుంది అని చెప్తారు. సో దీన్ని కూడా పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత దీన్ని పప్పులు వేసుకుంటారు. ఇది చాలా మంచి బ్రహ్మాండమైన ఔషధం. ఏడబడితే ఆడనే దొరుకుతాయి, ఏ ఖర్చు లేకుండా వాడుకోవచ్చు. ఇది లవంగం తులసి. ఇది తింటే లవంగం తిన్నట్టే ఉంటుంది. దీన్ని ఛాయలు వేసుకోవచ్చు. పొద్దున్న నడుస్తూ 2 ఆకులు తినేయచ్చు. చాలా ఘాటు ఉంటుంది. బ్రహ్మాండమైన తులసిది. ఛాయ్లో వాడుకోవచ్చు, రకరకాలుగా దీన్ని వాడచ్చు. ఇది ఒక రకమైన మనకి ఔషధం అనే చెప్పుకోవాలి. గొంతులో కనుక ఏమైనా ఇబ్బంది ఉంటే 2 ఆకులు నవిలేసేసి హ్యాపీగా ఉండిపోవచ్చు.
ఇది మల్టీవిటమిన్ చెట్టు. ఈ మల్టీవిటమిన్ ఆకులు మనం కూరలలో వేసుకోవచ్చు, కరివేపాకు లెక్కనే వాడుకుంటాం. ఇది కరివేపాకు లెక్క అంత పంజెంట్ వాసన ఏమి ఉండదు. ఈ ఆకులు తింటే మన జీవితంలో విటమిన్ డెఫిషియన్సీ ఉండదు అని గట్టిగా చెప్తుంటారు జనం. రైట్, దీని పేరే మల్టీవిటమిన్ చెట్టు. ఇవి ఆకులు కొంచెం కొంచెం తీయగా ఉంటాయి. దీన్ని పచ్చడి చేసుకోవచ్చు లేదా పోపులలో వేసుకోవచ్చు. అయితే ఇండిపెండెంట్గా కూరగా వాడటానికి లేదు, పచ్చి ఆకులు తినచ్చు. దీంతో మనం ఎప్పుడు కూడా విటమిన్ ట్యాబ్లెట్ వాడకుండా బతకచ్చని జనం చెప్తున్నారు. నేనైతే తినేస్తున్నా, మీరు కూడా దీని ప్రయత్నం చేసి చూడండి. అయితే